ఇంకా వాళ్ళు ఇటు వెళ్ళాలి ప్రీమియర్ కానీ ఇంకా సాయంత్రం మరి మీరు కూడా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో వస్తున్నారా లేకపోతే ఎట్లా? చెప్పే కదా సార్, ఈ సినిమాకి వీళ్ళిద్దరు ఉన్నారు ప్రస్తుతానికి. నిన్న వెళ్ళినా మీకు తెలియకనే వెళ్తాను సార్. ఓకే అండి. కిరణ్ గారు, సో ఆల్ ది బెస్ట్ అండి. దిల్ రూబా మంచి వైబ్స్తో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. March 14th. సో కలర్ఫుల్గా థియేటర్లో మంచి సినిమా చూడే అంటే కనువిందుగా ఉండేలా కలర్ఫుల్గా కనబడుతున్నాయి పోస్టర్స్, టీజర్, ట్రైలర్లని. సో అయితే కాతో సో కంటెంట్తో కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఒక కమర్షియల్ ఫార్మేట్లో సో వచ్చేస్తున్నారు. కంటెంట్ ఎంతవరకు ఆడియన్స్ను థియేటర్కి రప్పించేలా ఉంటుంది? సో ముఖ్యంగా ఆడియన్స్ అంతా కూడా మీ నుంచి ఎలాంటి సినిమా వచ్చినా పర్లేదు కానీ కంటెంట్ ఇంపార్టెంట్ అనేది చూస్తున్నారు. సో కంటెంట్ విషయంలో ఎంతవరకు మీరు ఆడియన్స్ కనెక్ట్ చేస్తుంది అనేది బలంగా నమ్ముతున్నారు? సార్ ఇది ఒక యూత్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ సార్. ఇది ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం. దీంట్లో ఏవైతే చెప్పాలో కంటెంట్ మీకు ప్రాపర్గా నేను ముందే చాలా క్లియర్గా చెప్పాను. సారీ థ్యాంక్స్ తాలూక్ అనే మాట, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి మన గర్ల్ ఫ్రెండ్ని మన ప్రజెంట్ లవ్ని సెట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది చాలా క్లియర్గా చెప్పాను. అంటే అందరికీ ఎక్కడో ఏదో చిన్న డౌట్ ఏముందంటే, నాకు అర్థమైనంత వరకు అరే ఏమన్నా ముందు సినిమా కదా కొంచెం ఇది అయింది కదా ఇది అని అనుకుంటున్నారు సార్. ట్రస్ట్ మీ, మిమ్మల్ని థియేటర్లో మేము సర్ప్రైజ్ చేయబోతున్నాం. మ్యూజికల్లీ, ట్రీట్మెంట్ వైజ్ మా డైరెక్టర్ రాసిన బెస్ట్ డైలాగ్స్, సీన్స్ చాలా బాగుంటాయి. నన్ను చాలా కొత్తగా చూస్తారు. అంటే మంచి కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఆ ట్రీట్మెంట్ మేము ఇచ్చిన విధానం అయితే మిమ్మల్ని చాలా గట్టిగా సర్ప్రైజ్ చేయబోతుంది సార్. అంటే చాలామంది అంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ